రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మిషాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. స్థానిక తహసీల్దార్ ఫరూక్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన 54 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఏఎంసీ చైర్మన్ తలారి రాణి ఆత్మ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాలు పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఎంతో ఆసరాగా నిలుస్తూ ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నాయని కొనియాడారు. తల్లిదండ్రులకు ధైర్యాన్నిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అనుకోవడానికి వచ్చాము. కళ్యాణ లక్ష్మి అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి మా యొక్క విజయపూర్వక ధన్యవాదాలు. ఈ డబ్బులు మాకు చాలా అవసరానికి ఉపయోగపడతాయని నేను రాజకీయ ఉపన్యాసం ఈ కార్యక్రమం ఉద్దేశం నుంచి రెండు విషయాలు మాట్లాడుకుంటాను. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం చాలా మంచిది. ఎందుకంటే గతంలో ఆడపిల్లలు పుట్టిందంటే తల్లిదండ్రులు భయం అనేది ఎట్లా పెళ్లి చేయాలని చెప్పి ఆందోళన పడేవారు. ఇప్పటికి కూడా అదే భ్రూణహత్యలు కూడా జరిగినాయి. ఆడపిల్లలను పిల్లలని అభాషణ చేసేవారు. అలాంటిది ఈరోజు ఆ మహిళలు ఆడపిల్లలు వాళ్ళ పెళ్లి కోసం ప్రభుత్వం ద్వారా ఈ రకంగా ₹1,00,000 రావడం చాలా గొప్ప విషయం. ఇలాంటి ఇచ్చి పేదరికంలో ఉన్న వాళ్ళకు చేదోడుగా అందించిన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. రెండవది వాళ్ళ కూడా నేను వాటికి అతీతంగా వారి కూడా అభినందించాల్సిన వాళ్ళ గ్రామసభ ఉద్దేశం బాలసభలు పెట్టి గ్రామసభ బాలసభలు పెట్టి అనుకున్నా నిజంగా. కానీ అవకాశం స్పెషల్ ఆఫీసర్, మండలంలో స్పెషల్ ఆఫీసర్, జిల్లా అధికారి పెట్టి సమీక్ష తీసుకుంటే అందులో చాలా విషయాలు అధికారులు తీసుకొస్తే ప్రజా సమస్య తీరుతాయి. ఈ రకంగా ఈ రెండు నిర్ణయాలను మేము పార్టీ ప్రభుత్వంగా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి. మేనిఫెస్టో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎందరో పార్టీలు చేస్తారు. అలా అధికారం ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. అధికారం వచ్చిన వాళ్ళను మేనిఫెస్టో అమలు చేయాలని అందరూ కోరుతారు. ఎందుకు కోరుతారు? మీ అట్లాంటి వాళ్లకు లబ్ధి చేకూరుతుంది. ఆ మేనిఫెస్టో అమలు చేస్తే మన వాళ్ళు బాగుపడతారనే ఉద్దేశంతో అందరూ కూడా అడుగుతారు. కాబట్టి ఆ రకంగా అడుగుతున్నా. ఆ రకంగా ఇంకా పథకాలు రావాలి, లబ్ధిదారులు ఎక్కువ ఉండాలి అని కోరుకుంటూ మరొకటి చివరి ఏంటంటే మరి ఈసారి తక్కువ పోయినసారి అక్కడ చాలా మంది ఉండే. సరే చెట్లు ఎంతమంది పెళ్లి వస్తాయి, కానీ
అధికారులకు వచ్చిన కార్మిక మిత్రులకు ప్రతి